ఈ రోజు మా పెరట్లో పాలకూరతో పాటు తోటకూర కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతున్నాయి కదా, పెరడంతా నీట్ గా క్లీన్ చేసుకుని ఒకేసారి కూరగాయల విత్తనాలు కూడా వేసిద్ది. కరివేపాకు అంట్లయితే ఎన్ని వచ్చినాయో మొన్న 2 రోజులు కురిసిన వర్షానికి. మామూలుగా అయితే విడి రోజుల్లో ఇంటికి వచ్చే వాళ్ళు పోయే వాళ్ళు చాలా సార్లు అడుగుతూ ఉంటారు అంట్లు ఇవ్వమని. కానీ వాళ్ళు అడిగినప్పుడు మాత్రం ఎప్పుడూ లేవు. ఇలా వర్షం పడినప్పుడు మాత్రమే చెట్టు కిందంతా గుబురుగా అంట్లు వచ్చేస్తాయి. ఈ కోసిన తోటకూరను పప్పులో వేసి తోటకూర పప్పు అయితే చేసింది. తోటకూర పప్పు ఎంత టేస్ట్గా ఉందంటే మార్నింగ్ మిగిలిపోయిన ఇడ్లీలో వేసుకొని తిన్నాను. అంత బాగుంది దీని టేస్ట్. ఈ పిల్లలు ఉన్నారు చూసారా, మనం ఒక పని చేసేసరికి వీళ్ళు 10 పనులు చేసి పెడతారు. మా అమ్మ తోటకూర ఆకుల్ని కోస్తుందని మా వాడు దొండకాయ మొక్కకున్న ఆకుల్ని తెంపి ఆ గిన్నెలో వేస్తున్నాడు. ప్రెసెంట్ అయితే దొండకాయ పాదు, పుచ్చకాయ, దోసకాయ తీగలు అయితే ఉన్నాయి. వీటితో పాటు బీరకాయ, కాకరకాయ విత్తనాలు కూడా చల్లింది. ఏదైనా అబ్బా ఇంట్లో న్యాచురల్ గా పండించినవి తినడంలో ఉన్న సంతృప్తి, ఆనందం, హెల్దీనెస్ మెయిన్ గా బయట కొనే వాటిలో ఉండవు.